సమాధి యోగాలు కూడాను ఈ ప్రపంచం విషయాన్ని తెలుసుకోవడానికి ఏదైతే పుట్టావో ఈయన మర్మం తెలుసుకోవడానికి చెప్పారు. ప్రపంచం ఎలా పుట్టిందని చెప్పారంటే అయ్యగారు, ప్రపంచంలో ఆకాశం అనే ముందొచ్చింది, వాయువు, అగ్ని, జలము, పృథువు పంచభూతాలు ఎలాగనైతే పుట్టావో అందులోని ఈ మనము శిరసయందు తల్లి గర్భమును పుట్టాము కాబట్టి చెట్లలో చూడు కిందకు మొదలు ఉంటుంది, మనకు మేదలు ఉన్నది మొదలు అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా గమనిస్తున్నది. ఈ యొక్క విషయాలు ఏవైతే మన పోషకాహారాలన్నీ భూమిలో చెట్టెలా నాకుంటుందో మనకి ఈయన ద్వారాగానే కాళ్ళు, చెయ్యలు, ముక్కు, నోరు. అందుకే ఎలాగనైతే మనం పుట్టామో ఆకాశమని, వాయువని, అగ్ని, జలమని, పృథివని పంచభూతాల తాలూగా అంశాలే ఇది 25 తత్వములతో కూడుకున్నది నాయన. ఇది జీవుడై ఉన్నాడు శరీరము. జీవుడికి ఏదైతే జ్ఞానము, మనసు, బుద్ధి అంతరింద్రియములు నీకు నడిపిస్తున్నావు నాయన. అంతరం అంటే నీలో నుండే నడిపిస్తున్నావు, అది గుర్తొస్తుంది, మనసు సంకల్పించుకుంటుంది. కానీ చేసేది నోరు చేస్తుంది, కాళ్ళు చేస్తుంది, ముక్కు చేస్తుంది, చెయ్యలు చేస్తుంది, కర్మ ఇది పొందుతున్నది నాయన. అలాగనే నువ్వు ఏదైతే గురువు దగ్గరికి వెళ్ళావో నేను జీవుడిని కాదు, జీవుడి నీకు వస్తువై ఉన్నాడు. కమేజ్ ఎటువంటిదో ఈ కాలు, చెయ్య, ముక్కు, నీ వస్తువులు ఈయనకి నడిపించేదే పంచాక్షరి ఏదైతే ఉన్నామో ఆత్మ. అక్షరాన్ని పంచిన వాడే పరమాత్మ అన్న. 5 25 తత్వములు. ఎందుకంటే పంచాక్షర స్వరిస్త పంచభూతాలకేసి నమస్కరించినోడు అవుతావు. అలాగనే పంచాక్షరిని స్వరించావంటే ఇందులో ఉన్న దేవతలని చెప్పారు మహాత్ములు కదా. విఘ్నేశ్వరుడికైతేమి, బ్రహ్మకైతేమి, విష్ణుకైతేమి, ఈశ్వరుడికైతేమి, జీవుడికైతేమి, దేవుడికైతేమి, గురుడు శాస్త్రారంకైతేమి 21,006 ఏదైతే నడుస్తుందో 600 సార్లు ఆయన్ని పట్టేవాలి. ఎలా పట్టాలి? రేషిక పూరక కుంభకముల చేతన పట్టాలి. షూటు చెప్తున్నారు గురువు గారు. షూట్ నాయన ఎప్పుడైతే నిన్ను పట్టేస్తావో నీకు 21,600 సార్లు జపం జరగడం లేదు నాయన. బంధించేసావు, ఆనకొట్టేసేవాలి. అప్పుడు పరధనమాన్ని సంపాదించుకుంటావు. పరమక ధనము ఏదైతే ఉన్నదో మంత్రము, పరమార్థము అన్ని గురువు చెప్పే వాక్యాన్ని స్వరిస్తే పంచభూతాలనే స్వరిస్తావు. ఇందులో ఉన్న ఒక దేవతలనే స్వరించేస్తావు నాయన. అప్పుడు ఈ జీవుడిని భ్రాంతి నుండి పరమాత్మ ఏదైతే పరమకు జీవుడికి సంధానమై ఉన్నదో ముక్కులోని గాలి ఆయన్ని పట్టి అది తీసుకెళ్తున్నది. ఎక్కడికి తీసుకెళ్తుంది? ఏదైతే అతీతమై ఉన్నదో ఆ భావంలోనికి వెళ్తున్నది. కాబట్టి నీ జీవుడు కాదు నాయన. అందుకే ఈ యొక్క పరమార్థం అనే విషయము, పరమార్థం అంటే వస్తువు కాదు, పరమక ధనము మంత్రమై ఉన్నది. అమ్మా ఏమొక ధనం ఏంటంటే